పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు ఎమోషనల్ వీడియో విడుదల చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వెళ్లిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆమె కుటుంబానికి అల్లు అర్జున్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. రేవతి మరణం తనను ఎంతగానో కలిచివేసిందని, ఆమె కుటుంబానికి తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తన వంతుగా 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆమె పిల్లలకు ఎలాంటి సాయం చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్టు బన్నీ హామీ ఇచ్చారు. తాను చేస్తోన్న ఈ ఆర్థిక సాయం కేవలం తాను అండగా ఉన్నానని చెప్పేందుకేనని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్. అందరికీ నమస్కారం. మొన్న మేం పుష్ప సినిమా ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ అవ్వటం వల్ల ఇద్దరు పిల్లల తల్లి అయిన రేవతి ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి చనిపోయారని తెలిసిందే. ఆ వార్త తెలియగానే నేను, సుకుమార్తో పాటు మొత్తం పుష్ప టీం అంతా షాక్లోకి వెళ్ళాం. ఎందుకంటే ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. లాస్ట్ 20 ఏళ్లుగా అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్కు వెళ్లి సినిమాలు చూసి రావటం ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగలేదు. సడన్గా ఇలా జరిగేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఈ న్యూస్ తెలియగానే నేను కానీ, టీంలో ఎవ్వరం కానీ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ సాడ్. సినిమా తీసేది జనాలు థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలాంటి ఒక ఘటన జరిగేసరికి మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. మేం ఎంత చేసినా, ఏం చేసినా ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం. కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. మాకున్న శక్తిలో మీకు ఎలా కావాలన్నా, ఏం కావాలన్నా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. నా తరపు నుంచి 25 లక్షలు సాయంగా ప్రకటిస్తున్నా. ఈ ఆర్థిక సాయం కూడా నేను మీకోసం ఉన్నాను అని చెప్పేందుకు. వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు బాగుండాలని, ఎంతో కొంత ఉపయోగపడుతుందని, ప్రత్యేకంగా వాళ్లకు పిల్లలున్నారు. వాళ్లకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నా వంతుగా నేను చేస్తాను. వైద్య ఖర్చులు కూడా మేమే భరిస్తాం. ఇలాంటి సమయంలో ఆ కుటుంబం ఎంతగా సఫర్ అవుతుందో అర్థం చేసుకోగలను. అందుకే నా తరపున, నా టీం తరపున అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. నాదొక్కటే రిక్వెస్ట్, మేమంతా సినిమాలు తీసేదే మీరంతా థియేటర్కు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో ఇంటికి పంపిద్దామని. ఇలాంటివి జరిగినప్పుడు మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. అందుకే థియేటర్లకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సినిమా చూడండి, ఎంజాయ్ చెయ్యండి, ఇంటికి సేఫ్గా తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ అంటూ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ, టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. To Revati gaరి ఫ్యామిలీకి condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా, ఎలా కావాలన్నా, we like to tell you that we like to be there for you. అండ్ నా తరపు నుంచి
I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట, సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఒక గుడ్విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.